ఆవిడ పెద్ద ఆవిడ ఎక్కడో చోట పడుకోవచ్చు కదా. కొత్తగా పెళ్ళైన జంటని కనీసం ఇంగితం లేకపోతే ఎట్లా? మా అమ్మ గురించి మాట్లాడబాక. ఆవిడెన్నాళ్ళు త్యాగం చేసింది. ఇంకా ఆవిడ చివరి దశలో కూడా ఇంకా త్యాగాలు చేస్తూ ఉండాల్సిన కర్మ ఆమెకు పట్టలేదు. ఆ ఇష్టానికి ఏడ కావాలంటే ఆడుంటది. అయినా ఊరికే ఈ ఆస్తుల డబ్బుల నగలో వాటాలున్నాయని పేపర్ మీద రాసేమే తప్ప నిజంగానే రాసివ్వలేదు. ఇది నా ఇల్లు, నా ఇష్టం. మీ ఇల్లే. మేము వచ్చేసి ఇది మా ఇల్లేమని చెప్పట్లా. కానీ ఇక్కడున్నది నా కూతురే అయినా ఈ ఇంటి కోడలు. ఆ విషయం గుర్తుపెట్టుకోండి. మా కళ్ళ ముందే మీరు అన్యాయం చేస్తా ఉండారు. అమ్మా ప్లీజ్ అమ్మా, మీరు ఊరుకోండి. నువ్వూరుకోవే. అణిగి మనకి పోతున్న కొద్దీ అణగదొక్కుతూనే ఉంటారు. మర్యాదగా వాళ్ళకొక గది కేటాయించండి. ఏంది ఆర్డర్లు పాస్ చేస్తా ఉండావు? అసలు దానికి నా ఇంటి కోళ్ళ అయ్యే అర్హత లేదంటుంటే మళ్ళీ దీనికో గది కట్టించాలి, కోట కట్టించాలని ఆర్డర్లేస్తా ఉండావు. ఇదంతా నా దగ్గర పెట్టుకోబాకండి, మర్యాద దక్కదో. ఏంట్రా ఇది? అమ్మా ఇంట్లో గదులు తక్కువ, రేపటికేదో ఒకటి చేద్దాం. మీ ఆవిడ ఎలాగైనా ఉండొచ్చు, మేము అలా ఉండలేమండి. మా నలుగురికి ఒక గది ఇచ్చారు కదా. నా కూతురు, మా అమ్మ, నేను, మా ఆయన ఇక్కడెక్కడో సర్దుకుంటాం, పర్వాలేదు. మీ అబ్బాయిని, మీ కోడల్ని ఆ గదిలో ఉండనివ్వండి. గీదా, నువ్వు మీ ఆయన తీసుకొని ఆ గదిలోకి వెళ్ళు. వద్దమ్మా, మీరు ముగ్గురు ఆడోళ్ళున్నారు. మీకు ఒక గది ఉండడం కరెక్ట్. మాకు పర్లేదమ్మా. నేను చెప్పేది నువ్వు వింటావా? అమ్మా చెప్తాను తన సంగతి. నాయన ఇప్పుడు వెళ్ళి ఏం గొడవ చేస్తాడో ఏందో. ఏం కాదులే, మీరు పడుకోండి, చెప్తా. చిలక ఏ తోడు లేక ఏటే పమ్మ ఒంటరి నడక, తెలిసి అడుగేసి నావే ఎడారంటి ఆశల వెనుక. ఏందా పాటలు? ఓ దిస్ ఈజ్ నైట్ టైం నో. ఇలాంటి పాటలు పాడకూడదు. ఆమని పాడవే హాయిగా, మూగవైపోకు ఈ వేళ. ఏంది ఏడుకొచ్చినావు? మరి నాకు పడుకోవడానికి చోట్లేదు. వీళ్ళు ఎక్కడ పడితే అక్కడ పడుకోలేను కదా. రాముడున్న చోటే సీతకు అయోధ్య అన్నారు. మన కథ రివర్స్ కదా. కనకం ఉన్న చోటే నాకు కైలాసం. అందుకే ఇక్కడికి వచ్చేసిన. ఇంటి నిండా తెచ్చిపెట్టుకున్నావుగా సంత, వాళ్ళతో ఊరేగండి. పక్షి పగలు ఎక్కడెక్కడ తిరిగినా రాత్రి గూటికి చేరుకోవాల్సిందే కదా. నా గూడిదే. ఇదిగో ఈ పిచ్చి పిచ్చి మాటలు యాసాలు వద్దు. ఎల్లెక్కడ పడక. నో, నాకిక్కడ పడుకోవడానికి సర్వ హక్కులు ఉన్నాయి. కర్మ, పడుకునేటప్పుడు కూడా ప్రశాంతత లేదు. కనకం, కనకం, ఏంది? నాకు నిద్ర పట్టడం లేదు. అప్పుడు ఇంటి బయటకెళ్ళి అరుగు మీద పడుకుని కూని రాగలది, నిద్ర వస్తుంది. అక్కడే పడుకోండి. నీ దుర్మార్గం పాడుగాను. మొగుడిని బయటికి పోయి అరుగు మీద పడుకోమంటావా? నువ్వు వేడుంటే నాకు నిద్ర పట్టి సావదు. ఎలాండే? నాకు తెలుసులేవోయ్, నేను నీ పక్కనుంటే నీకు నిద్ర పట్టదు. ఇట్ట పిచ్చి పిచ్చి అసలు ఎయ్యి బాగా. వయసుకు తగ్గట్టు మాట్లాడడం కూడా తెలీదా నీకో? హలో, ఏమనుకుంటున్నావు నన్ను? నా ఫాలోయింగ్ ఏంటో తెలుసా బయట? సిగ్గు లేకపోతే సరే. అదెప్పుడో పోయింది. నువ్వు మాట్లాడకుండా పడుకుంటావు లేదా? నిద్రపోవాలి నేను. నాకు నిద్రపోవాలనే ఉంది. ఈ రోజు తీర్థం కూడా పుచ్చుకోలేదు. ఒక కథ చెప్పవా? కథ చెప్పు. కథ చెప్తే నాకు వెంటనే నిద్ర వస్తుంది. కథ
చెప్పి నిద్రపుచ్చేదానికి నువ్వేం చిన్న పిల్లడివి కాదు. సిగ్గు లేకపోతే సరే. ఇదిగో నువ్వు ఇప్పుడు కథ చెప్తేనే నాకు నిద్ర వస్తుంది, లేకపోతే ఇంక మాట్లాడుతూనే ఉంటా. ఏంది నీ గోల? కథ చెప్పు అంటుంటే. ఇదిగో కథలు గదలు నాకు చేత కావు. సరే ఒక పని చేస్తా, నేనే నీకు కథ చెప్తాను. నేను కథ చెప్తుంటే నీకు నిద్ర వస్తుంది, నాకు నిద్ర వస్తుంది. చెప్పనా? ఇదొక వల్లకాట్లో కథ. ఓ ఓ! రామనాథయ్య మాట్లాడాలనుకున్నాడు మాట. ఓహో! ఆహో! ఆ! వాసన, దుర్వాసన, ఆ మంటల్లో వేలాడే జీభూతాలు. ఆ! ఆ! భయంగా గుడ్ల గోపలు. ఆ మనిషి కాలికి పెట్టొకటి తగిలింది. పెద్ద తాటి చెట్టు, అందులో పెద్ద బ్రహ్మరాక్షసి అలా మీద మీదకు వస్తుంది. వచ్చింది, వచ్చేస్తుంది. నువ్వు నన్ను భయపెట్టి చంపేయాలని చూస్తా ఉండవు. ఏడు పడుకోవడం కంటే బయట పడుకోవడమే మేలు. నాతో పెట్టుకుంటావా? కొత్తగా పెళ్ళైన కొడుకు కోడల్ని హాల్లో పడుకోబెట్టి నువ్వు మాత్రం ఈడ మంచం మీద హాయిగా కొనుక్కు తీయాలనుకుంటావా? నేను అస్సలు వదలనుగా. అందుకే నీకు ఈ దెయ్యం కథ ట్రీట్మెంట్. వెళ్ళి అన్నబడిగా. నేను ఈ పూట ప్రశాంతంగా ఈ మంచం మీద పడుకుంటాను. ప్రేమయాత్రలకు బృందావనము నందనవనము ఏలను, కులుకులుకు చెలి చెంతనుండగా వేరే స్వర్గము ఏలను. ప్రేమయాత్రలకు బృందావనము నందనవనము ఏలను. ఈ కొంపలో ప్రశాంతంగా పడుకోవడానికి కూడా లేకపోయా? నా ఇల్లు నా కొంప, అడగడానికి నువ్వెవరో? అయ్యో అది కాదత్తా, గదిలో పడుకోవాల్సిన మనిషి దిండు దుప్పటితోటి హాల్లోకి వచ్చేసారు కదా, ఏంటా అని అర్థం కాలేదు, అందుకని అడుగుతున్నానత్తా. అదడగడానికి నువ్వెవరివే? నా ఇష్టం. మా ఏంది మా, ఎందుకింత కోపంగా ఉండవు? నీకెప్పుడు గదిలో పడుకోవడమే కదా అలవాటు, ఏమైంది? ఇప్పుడు అడుగుతా ఉండవా మాట? ఇందాక అడిగినావా? ఇందాక నీ కోడలు అడిగినది కదా. దాన్ని కోడలను బాక ఇంకేమన్నాలా? అది గుదిబండ, నా నెత్తిన గుదిబండరా అది. మో దేనికవా అన్నిటికీ ఇట రాద్ధాంతం చేస్తున్నావు? ఏంది? నేను రాద్ధాంతం చేస్తా ఉండానా? అసలు ఇది కుళ్ళుకోబట్టే నేనిట్టా వచ్చి పడ్డాన్రా. నేనేం కుళ్ళుకున్నానత్తా? నువ్వు హాల్లో పడుకోవాల్సి వచ్చింది కదా, ఇక్కడ పడుకోనని బాగా కోరుకునుంటావు. ఈవిడికి కూడా నాగతే పట్టాలి, హాల్లో పడుకునేటట్టు చెయ్యాలి అని. అయ్యో నేను అలా ఎందుకు కోరుకుంటానత్తా? ఒకవేళ నేను కోరుకున్నది జరిగేటట్టుంటే ఇలా ఎందుకు కోరుకుంటాను? మీ మనసు మారాలని కోరుకుంటాను.
ఇంట్లో వాళ్ళలాగా రక్తం పీల్చుకుని ఈ దోమలన్నీ నన్ను కుట్టి చంపుతా ఉన్నాయే. పగలలా దాక్కుని రాత్రికి వచ్చేలాగున్నాయే. ఓ కుట్టేస్తున్నాయి. అయ్యో సాంబారు నువ్వు లేచి ఈ సోఫాలో పడుకో, నేను ఆడనే పడుకుంటా. అయ్యయ్యో, మీరెందుకు కింద? మీరు సోఫాలోనే పడుకోండి. నువ్వు ఇంటి మహారాణివి కదా, నువ్వు పైన పడుకుంటే బాగుంటుందని. పడుకోవే, నోరు మూసుకురే. అదేంటి? తీసుకో పడక, అది ఏముందో. రాత్రంతా నల్లులు దీన్ని గుట్టి రక్తం మొత్తం పీల్చేస్తాయి. నాతో పెట్టుకుంటా, ఎట్ట నిద్రపోతావు చూస్తానే. అమ్మయ్యా, నేను ప్రశాంతంగా పడుకుంటా. மாதுளம் நிறத்தாளை புவியடங்க காத்தாளை அங்கையர் பாசாங்குசம் கரும்பு வில்லும் அங்கை சேர்த்தாளை முக்கண்ணும் ஒரு தீங்கும் தேவி கருமாரி அம்மனை தொழுவார். ఏంద్రా పొద్దున్న అరవ పట్లం செல்லாத்தா செல்ல மாரியாத்தா అయ్యో செல்லாத்தா ఏందేది? అబ్బబ్బబ్బబ్బా, எங்கள் சிந்தையில் வந்து அரை வினாடி நில்லாத்தா கண்ணாத்தா பொன்ன காணாட்டா கண்ணாத்தா பொன்ன காணாட்டா త్వరగా రాదే. என்ன பயன் என்று சொல்லடி நீயாத்தா அம்மா. ఏంది పొద్దు పొద్దున్నే ఇంత గోలు పెట్టి పాటలు పెట్టేసినారు. செல்லாத்தா செல்ல மாரியாத்தா ఏంది எங்கள் சிந்தை పొండాట ఏదో జోల పాట వింటున్నట్టు హాయిగా నిద్రపోతున్నది. లేయి పొన్నట్టే.
తెల్లారిపోయిందా? ఆ? తెల్లారిపోవడం కాదు, తెల్లారిపోయి అందరూ లేచి వచ్చినారు. చూడేందా పాటలు. పొద్దున్నే భక్తి పాటలు. పాట அந்த பாசத்தோடு வந்தேனடி தாயே மாரியாத்தா ஆசை தீர உன்னழகை ఏయ్, ఏంటిది పొద్దున పొద్దున నిద్ర లేకుండా ఈ అరవగోలా? மாரியாத்தா బాగా పొద్దెక్కే దాకా నిద్రపోతే ఇంటికి దరిద్రం అంట. సూర్యుడు పుట్టక ముందే లేవాలా, కానీ సూర్యుడు పుట్టి గంట అయింది, కొంపంతా నిద్రపోతాంది. ఆ తర్వాత ఇంట్లో జరిగే నష్టాలకి నా కూతుర్ని నన్ను అనడం అలవాటైపోయింది. అదంతా కుదరదు. అబ్బబ్బబ్బబ్బబ్బబ్బా, ఈ అరవ పాటలేంది, ఈ గోలేంది? దేవుడి పాటలు మేం పెట్టుకున్నాము. మా ఇంట్లో మీ దేవుడి పాటలేంది? మా ఇల్లు మీ ఇల్లు అనేదే ఉందమ్మా. ఇదంతా మందే అని చెప్పి కదా ఇంకొన్నాళ్ళు ఉండమని చెప్పారు. మేము ఉన్నంతకాలం ఇలాంటివి చిన్న చిన్నవి ఉంటూనే ఉంటాయి. అన్నీ సర్దుకుపోవాలి మరి. ఏంది సర్దుకుపోవాలా? పొద్దున్నే ఈ అరవ గోలతోటి మేము రోజు మొదలు పెట్టాలా? మాకి అరవ దేవుళ్ళు వద్దు, మాకు మా తెలుగు దేవుళ్ళ పాటలే పెట్టు. అరవ దేవుళ్ళు తెలుగు దేవుళ్ళనే ఉందమ్మా, మొత్తం హిందూ దేవుళ్లే కదా. అదంతా మాకు తెలీదు. ముందు అరవ పాటలు ఆపేయండి. ఏయ్, ముందు దాపా. నేను ఆపను. ఏదో ఒకటి చేసి వీళ్ళిద్దరు గొడవ ఆపు. வாழ்வு கொடு மாரியாத்தா అమ్మా, నీ వంతుకి నువ్వు తమిళ పాట పెట్టేసుకున్నావు కదా. అత్తగారికి 7 కొండలు వాడు తప్ప మిగతా దేవుళ్ళు పెద్దగా ఆనరు. పొద్దున్నే కౌసల్య సుప్రజ రామ పెడితే కాస్త సంతోషపడతారు. నువ్వుండు. ఏయ్, నువ్వేంది నా కోసం పాటలు పెట్టేది? నాకు తెలీదా ఏం చేసుకోవాలని? செல்லாண்டா மக்களை ஆதரிக்க வேணுமடி అత్తమాం పక్కని నేను చూసుకుంటాను. ఏమన్నా నన్ను అత్త అంటావు? తప్పే ఉంది కనుక నువ్వు అత్తయ్య కదా అవుతావు. అంటే గీతకు నువ్వు అత్త అయితే పూరి కూడా అత్తవే కదా, అత్తనే పిలుస్తుంది. తప్పే ఉంది. అసలు దాన్ని నేను కోడలుగా అంగీకరించలేదు. ఇప్పుడు ఇంకో నన్ను అత్త అని పిలిచిద్దా? ఈ వరుసలు పెట్టి పిలిచే పనులన్నీ పెట్టుకోబాకండి. అలా అని పెద్దవాళ్ళని పేరు పెట్టి పిలవలేరు కదమ్మా. వావి వరుసలతో పిలుచుకుంటారే తప్ప ఎదుటివారి ఇష్టాయిష్టాలతో పిలవరు కదా. ఆ పిలుస్తారు. రేపొద్దున వసే కనకం ఇట్రావే అని కూడా పిలుస్తారు. అయ్యో మురుగా, అట్లెందుకు పిలుస్తారు? మా పిల్లలు చాలా బుద్ధిగా పద్ధతిగా పెరిగారు. అవునవును, చాలా బుద్ధిగా పెరిగిండారు. వాళ్ళ గురించి తెలిసొస్తే అప్పుడు తెలుస్తుంది ఎంత బుద్ధిగా పెరిగారో అని. ఏంది నా కూతుళ్ళ గురించి మాట్లాడుతా ఉండవు? செல்வி சும்மா இரு. என்ன இது காலங்கத்தால ஏன் அவங்கிட்ட ஒம்புக்கு போறா? అయ్యో అయ్యో, నా కళ్ళ ముందే అరవంలో ఏదో తిట్టి చెప్తా ఉంటాడు చూడు. కాలే కష్టంలో నన్ను ఎత్తి పడేయాలంట. అమ్మా, కాలంగత్తాలి అంటే పొద్దు పొద్దునే అని అర్థం.
కాలే కాసమని కాదు. ఎందుకు పొద్దు పొద్దున్నే గొడవ అని అంటున్నాను. మీ అరవ భాషను అడ్డం పెట్టుకుని మీరప్పుడప్పుడు మమ్మల్ని తిడతా ఉండారు. మాకు తెలుసు మీ మాటల్లోని అర్థాలు నేను తెలుసుకోలేననుకుంటున్నారా? నాకు కూడా సగం అరవం వచ్చు. అత్తగారు మీకు అరవడమే వచ్చు, అరవం రాదు. కాస్త గమ్మునే ఉండండి. ఓకే ఓకే, అందరూ గొడవ పడి అలసిపోయి ఉంటారు. కాఫీ తీసుకోండి. ముందు అత్తగారికి మా స్టైల్లో చక్కటి చిక్కటి ఫిల్టర్ కాఫీ. ఒక్క గుట్టకేసారంటే స్వర్గాన్ని టచ్ చేసినట్టు ఉంటుంది. తీసుకొని లాగించండి.